మా బాబు చూడండి స్కూల్ నుంచి వచ్చి కాలు కడుక్కొని హోంవర్క్ చేసి పాలు తాగి స్నాక్స్ తిని బయట కూర్చొని ఆడుకుంటాను చూడండి ఫ్రెండ్స్. అది మట్టిలో కూర్చొని బయట. మా ఇంటి ముందర ఇక్కడ అరటి చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్. చెట్లో ఎప్పుడూ కాయలు వస్తూనే ఉంటాయి. మేమైతే కాయలు బాగా తింటాము. ఇది చూడండి పక్క జామ చెట్టు, జామకాయలు కూడా వస్తాయి. ఇప్పటికీ తిన్నాం ఫ్రెండ్స్ ఈ చెట్లో 3-4 కాయల దాకా. చిన్న చెట్టు చూడండి. మాకు ఇంటి చుట్టూ చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా చూడండి. ఇక్కడ చూడండి కనకాంబరాలు బాగా వస్తున్నాయి. పక్కన రోజాపూ చెట్టు చూడండి, రోజాపూ వచ్చింది. ఇంకా అది మళ్ళీ చెట్టు. మా చిన్నోడు సైకిల్ ఫ్రెండ్స్ రోజు మిద్ది పైకి వచ్చి తొక్కుంటూ ఉంటాడు. ఇక్కడ వచ్చి పిల్లలు ఇద్దరు బాగా మిద్ది పైన బాగా ఆడుకుంటారు. ఇక్కడ నేను రోజు పూలు విక్కుతాను కదా ఫ్రెండ్స్, పూలు పెడతాను కదా వీడియోస్లో. చూడండి చెట్టు కట్టుకునే ఓపుకుండాలండి, పూలు మాత్రం బాగా వస్తాయి. నేను ఆల్రెడీ పీగేస్తాను పూలన్నీ. చూడండి మొగ్గలు ఎంత బాగున్నాయో. నేను డైలీ వీడియోలో పెడతాను కదండి పూలు కట్టి. ఈవినింగ్ టైంలో సన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడికి. క్లైమేట్ కూడా బాగుందండి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది కదా బయట. నేను రోజు పీకే చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. కింద అడవ నాటినానండి నేను. చూడండి ఇక్కడ ఇంకొక చెట్టు ఉందండి, చూపిస్తాను చూడండి. పూలు అయితే అస్సలు కొనమండి నేను. పూలు బాగా వస్తాయి మాకు చెట్లో. చూడండి ఇదైతే ఇంకా పీకలేదు. చెట్టుకి అలానే ఉంటే అందం వస్తుందని వదిలేసిన ఫ్రెండ్స్. అవి చూసేకి చెట్లు బాగుంటాయని ఇట్లా వదిలేసినాం పూలు. చూడండి ఎంత బాగున్నాయి పూలు. చూడండి ఫ్రెండ్స్ చెట్లు అంతా అట్లానే ఉన్నాయి. మా పాప చూడండి ఆడే ఆటలాడుతూ ఉంది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక అరటికాయలని. చూడండి మొమ్మం ఎంత బాగా వచ్చిందో. ఆల్రెడీ ఒక మొమ్మ కోసేసాం మొన్న, తిన్నాము. కాయ అయితే చిన్నగా ఉంటుందండి. యాలక్కి అన్న కాయలు బాగుంటాయి టేస్ట్, తినడానికి షుగర్కి కానీ మంచిదంట అవి. మిద్దిపైకి ఎక్కితే చూడండి బాగా కనిపిస్తున్నాయి. మొన్న ఇక్కడ కోసేసామండి అమ్మమ్మ. చూడండి ఎంత పెద్ద చెట్టు. వస్తూనే ఉంటాయి కాయలు. మాకు ఇంటి దగ్గర అన్ని చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి దానిమ్మ చెట్టు, అది బెండ చెట్టు, మందారం చెట్టు, పచ్చిమిర్చి,